ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నీ పని నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు అంటే నీ పని నువ్వు చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు అని. అదేవిధంగా నీ ఫుడ్ నువ్వు కాకపోతే ఎవరు తింటారు అంటే నీ ఫుడ్ నువ్వు తినకపోతే ఇంకెవరు తింటారు అని. సో ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా అంటే నువ్వు కాకపోతే ఇంకెవరు అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నీ ఆట నువ్వు కాకపోతే ఎవరు ఆడుతారు. నీ ఆట నువ్వు కాకపోతే ఎవరు ఆడుతారు అని చెప్పాలనుకున్నప్పుడు హూ ఎల్స్ విల్ ప్లే యువర్ గేమ్ ఇఫ్ యూ డోంట్. హూ ఎల్స్ విల్ ప్లే యువర్ గేమ్ అంటే ఎవరు ఆడతారు నువ్వు కాకపోతే. ఇఫ్ యూ డోంట్ అంటే నువ్వు కాకపోతే. అదేవిధంగా నెక్స్ట్ వన్, నీ బ్యాగ్ నువ్వు కాకపోతే ఎవరు చూపిస్తారు. నీ బ్యాగ్ నువ్వు కాకపోతే ఎవరు చూపిస్తారు అని అడగాలనుకున్నప్పుడు హూ ఎల్స్ విల్ షో యువర్ బ్యాగ్ ఇఫ్ యూ డోంట్. హూ ఎల్స్ విల్ షో యువర్ బ్యాగ్ అంటే ఎవరు చూపిస్తారు నువ్వు కాకపోతే. ఇఫ్ యూ డోంట్ అంటే నువ్వు కాకపోతే. అదేవిధంగా నెక్స్ట్ వన్, నీ పాఠం నువ్వు కాకపోతే ఎవరు బోధిస్తారు. నీ పాఠం నువ్వు కాకపోతే ఎవరు బోధిస్తారు అని చెప్పాలనుకున్నప్పుడు హూ ఎల్స్ విల్ టీచ్ యువర్ లెసన్ ఇఫ్ యూ డోంట్. హూ ఎల్స్ విల్ టీచ్ యువర్ లెసన్ అంటే ఎవరు బోధిస్తారు నీ పాఠం. ఇఫ్ యూ డోంట్ అంటే నువ్వు కాకపోతే. అదేవిధంగా నెక్స్ట్ వన్, నీ ప్లేట్ నువ్వు కాకపోతే ఎవరు కడుగుతారు. నీ ప్లేట్ నువ్వు కాకపోతే ఎవరు కడుగుతారు అని ఇలా అడగాలనుకున్నప్పుడు హూ ఎల్స్ విల్ వాష్ యువర్ ప్లేట్ ఇఫ్ యూ డోంట్ అంటే నీ ప్లేట్ నువ్వు కాకపోతే ఎవరు కడుగుతారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నీ రూమ్ నువ్వు కాకపోతే ఎవరు క్లీన్ చేస్తారు అంటే నీ రూమ్ని నువ్వే కదా క్లీన్ చేసుకోవాలి, ఇంకెవరు క్లీన్ చేస్తారు అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు హూ ఎల్స్ విల్ క్లీన్ యువర్ రూమ్ ఇఫ్ యూ డోంట్ అంటే నువ్వు కాకపోతే ఇంకెవరు నీ రూమ్ క్లీన్ చేస్తారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నీ బట్టలు నువ్వు కాకపోతే ఎవరు ఉతుకుతారు. నీ బట్టలు నువ్వు కాకపోతే ఎవరు ఉతుకుతారు అని చెప్పాలనుకున్నప్పుడు హూ ఎల్స్ విల్ వాష్ యువర్ క్లాత్స్ ఇఫ్ యూ డోంట్. హూ ఎల్స్ అంటే ఎవరు చేస్తారు అని. విల్ వాష్ యువర్ క్లాత్స్ అంటే నీ బట్టలు. ఇఫ్ యూ డోంట్ అంటే నువ్వు కాకపోతే. అదేవిధంగా నెక్స్ట్ వన్, నీ ఫుడ్ నువ్వు కాకపోతే ఎవరు తింటారు. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో హూ ఎల్స్ విల్ ఈట్ యువర్ ఫుడ్ ఇఫ్ యూ డోంట్ అంటే నీ ఫుడ్ నువ్వు కాకపోతే ఎవరు తింటారు అని. అదేవిధంగా లాస్ట్ వన్, నీ పని నువ్వు కాకపోతే ఎవరు చేస్తారు అంటే నువ్వు చేయాల్సిన పని నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు అని అడగాలనుకున్నప్పుడు హూ ఎల్స్ విల్ డూ యువర్ వర్క్ ఇఫ్ యూ డోంట్ అంటే నీ పని నువ్వు కాకపోతే ఇంకెవరు చేస్తారు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. అతను తన నాన్నలాగా మాట్లాడతాడు అంటే తన నాన్న ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతారు అని. అదేవిధంగా ఆమె తన అమ్మలాగా వండుతుంది అంటే వాళ్ళ అమ్మ వంట చేసినట్లుగానే ఈమె కూడా వండుతుంది అని. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా అంటే ఒకరిలాగా ఒక పని చేయడం అన్నమాట. సో ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, అతను నాలాగా ఆడుతాడు అంటే నేను ఎలా అయితే ఆడుతానో అతను కూడా అలానే ఆడుతాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ ప్లేస్ లైక్ మీ. హీ ప్లేస్ అంటే అతను ఆడుతాడు, లైక్ మీ అంటే నాలాగా.
అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె తన ఫ్రెండ్ లాగా రాస్తుంది. ఆమె తన ఫ్రెండ్ లాగా రాస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ రైట్స్ లైక్ హర్ ఫ్రెండ్. షీ రైట్స్ అంటే ఆమె రాస్తుంది, లైక్ హర్ ఫ్రెండ్ అంటే ఆమె ఫ్రెండ్ లాగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, మీరు మా టీచర్ లాగా బోధిస్తారు అంటే మీరు మా టీచర్ మాకు ఎలా అయితే బోధిస్తుందో మీరు కూడా అలానే బోధిస్తారు అని చెప్పాలనుకున్నప్పుడు యూ టీచ్ లైక్ అవర్ టీచర్. యూ టీచ్ లైక్ అవర్ టీచర్ అంటే మీరు మా టీచర్ లాగా బోధిస్తారు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నేను మా బ్రదర్ లాగా పాడతాను అంటే నేను మా బ్రదర్ లాగా ఆయన ఎలా అయితే పాడుతాడో నేను కూడా అలానే పాడుతాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ సింగ్ లైక్ మై బ్రదర్. ఐ సింగ్ అంటే నేను పాడుతాను, లైక్ మై బ్రదర్ అంటే మా బ్రదర్ లాగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె తన అక్కలాగా డ్యాన్స్ చేస్తుంది అని చెప్పాలనుకున్నప్పుడు షీ డాన్సెస్ లైక్ హర్ సిస్టర్. షీ డాన్సెస్ అంటే ఆమె డ్యాన్స్ చేస్తుంది, లైక్ హర్ సిస్టర్ అంటే ఆమె తన అక్కలాగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ లాగా పనిచేస్తారు. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ లాగా పనిచేస్తారు అని చెప్పాలనుకున్నప్పుడు దే వర్క్ లైక్ దేర్ పేరెంట్స్. దే వర్క్ అంటే వాళ్ళు పని చేస్తారు, లైక్ అంటే ఎలా, వాళ్ళ పేరెంట్స్ లాగా అంటే దేర్ పేరెంట్స్. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఆమె తన అమ్మలాగా వండుతుంది. దీన్ని మనం ఎగ్జాంపుల్ సెంటెన్స్గా చెప్పుకున్నాం కదా. సో దీని ఇంగ్లీష్లో షీ కుక్స్ లైక్ హర్ మదర్ అంటే ఆమె అమ్మలాగా ఆమె వండుతుంది అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, అతను తన నాన్నలాగా మాట్లాడతాడు అంటే వాళ్ళ నాన్న ఎలా అయితే మాట్లాడతాడో ఆయన కూడా అలానే మాట్లాడతాడు అని. సో దీని ఇంగ్లీష్లో హీ స్పీక్స్ లైక్ హిస్ ఫాదర్. హీ స్పీక్స్ అంటే అతను మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు అంటే వాళ్ళ నాన్నలాగా అంటే లైక్ హిస్ ఫాదర్ అంటే వాళ్ళ నాన్నలాగా. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ ఫర్ యూ. నేను నీలాగా ప్రవర్తిస్తాను. నేను నీలాగా ప్రవర్తిస్తాను. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.